స్పెషలిస్ట్ వైద్యానికి మంగళం. పిహెచ్సిలలో స్పెషలిస్ట్ క్లినిక్లకు ఉద్వాసన. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం కోసం 152 మంది స్పెషలిస్ట్ వైద్యులు నియమించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారిని తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన స్పెషలిస్ట్ క్లినిక్లకు టీడీపీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. క్లినిక్ల నిర్వహణ కోసం 8 స్పెషాలిటీలలో నియమించిన 152 మంది వైద్యులను ఈ నెలాఖరుకు తొలగించాలని వైద్య శాఖ అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలను ఆదేశించింది. ఎన్హెచ్ఎం కింద కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమానికి 2024-25లో అనుమతులు ఇవ్వనందున స్పెషలిస్ట్ వైద్యులను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కథ అయిపోయాయి. ఇది పదే తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం గెలిచింది, ఆంధ్రప్రదేశ్ గెలిచింది, ప్రజలు గెలిచారు, నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలబడ్డది ఈ నినాదాలు చేస్తూ పేద ప్రజలకు కావాల్సిన స్పెషలిస్ట్ వైద్యాన్ని తొలగించడానికి మొట్టమొదటి కత్తి పేదల పైన, పేదల మెడ పైన, పేదల వైద్యం పైన పెట్టిండు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. స్పష్టంగా కనపడుతుంది. 152 మంది స్పెషలిస్ట్ వైద్యులను తొలగిస్తూ ఈ నెలాఖరుకల్లా తొలగించాలి అని చెప్పి ఉత్తర్వులు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు ఈ కార్యక్రమానికి అని చెప్పి. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భూమిక ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ పేద ప్రజల వైద్యానికి సంబంధించి పేద ప్రజల స్పెషాలిటీ వైద్యం అందించే కార్యక్రమానికి కేంద్రం దగ్గర ఒక మాట, కేంద్రంలో దానికి సంబంధిత మంత్రో దానికి సంబంధిత అధికారులతోనో ఒక మాట ఫోన్లో చేపించుకొని దాని అనుమతి పొందే అంత పరిస్థితి అలా ఉంది ఏపీలో. ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి 21 మంది ఎంపీలతోని కేంద్రంలో ప్రభుత్వం నిలబడి ఉంది. కాబట్టి ఇట్లాంటి చిన్న విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని వాడుకోకపోతే ఏంటి దీని అర్థం అంటే పేద ప్రజలకి స్పెషాలిటీ వైద్యం అందించడం మీ లక్ష్యం కాదా? పేద ప్రజలకి స్పెషల్ వైద్యం అందించడం దాన్ని దూరం చేయటమా మీ లక్ష్యం? అదేనా ప్రజలు గెలవటం అంటే, నిజం గెలవటం అంటే, ప్రజాస్వామ్యం నిలబడటం అంటే అనేది అలా పేద ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇది 2024-25కు సంబంధించి ఎన్హెచ్ఎం కింద కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతి ఇవ్వలేదట. కేంద్ర ఆరోగ్య శాఖ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నారు, ఎన్డీఏ గవర్నమెంట్లో. దాంట్లో కూడా ఆయన పాత్ర ఉంటుంది. ఇక్కడ ఉన్నది మీ గవర్నమెంట్. కానీ తప్పనిసరిగా స్పెషాలిటీ వైద్యం పేదలకు సంబంధించిన వైద్యానికి మంగళం వాడటం అంటే ఇది ఒక రకంగా పేదలకు అన్యాయం చేయటమే, పేదలకు గొంతు కోయటమే. మళ్ళీ ప్రైవేట్ వ్యవస్థను ఎంకరేజ్ చేయటం, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్కి పోయేటట్టు చేయటం ఇది జరుగుతున్నట్టు అనిపిస్తుంది. గ్రామాల్లో ఉన్న ప్రజలకి మెరుగైన వైద్యం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో అది పెట్టింది స్పెషాలిటీ వైద్యం అని. దాన్ని ఎత్తేసే కార్యక్రమం స్టార్ట్ చేశారట. ఇది అన్యాయం ఒక రకంగా. ఇంకేమైనా ఉంటే కొత్తది క్రియేట్ చేయాలి తప్ప వాళ్ళకు వచ్చిన అవకాశాలను ఎత్తేసే కార్యక్రమం ఇది. టీడీపీ ప్రభుత్వం తొలగించిన స్పెషలిస్ట్ డాక్టర్లు ఇలా ఉన్నారు. డెర్మటాలజీలు 17 మంది, ఈఎన్టీలు 16, జనరల్ సర్జన్లు 18, జనరల్ మెడిసిన్ 22, పల్మనాలజీ 10, గైనకాలజీ 22, ఆర్థోపెడిక్స్ 29, పీడియాట్రిక్స్ 18. స్పెషాలిటీ వైద్యానికి మంగళం వాడారు. స్పెషలిస్టు వైద్య సేవల కోసం గ్రామీణ ప్రాంత ప్రజల వ్యయ ప్రయాసాలు కోర్చి పట్టణాలు, నగరాల్లోని సిహెచ్సి ఏరియా, జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా గతంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు అంటే గ్రామాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే స్పెషలిస్ట్ వైద్యుల్ని, అది డెర్మటాలజీ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, జనరల్ సర్జన్ కావచ్చు, జనరల్ మెడిసిన్ కావచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్కి చూసే గైనకాలజిస్ట్ కావచ్చు, పీడియాట్రిక్ చిన్నపిల్లలకు చూసే పీడియాట్రిక్ కావచ్చు, ఇట్లాంటి అంశాలని గ్రామాల్లో ఉన్న పిహెచ్సిలోనే స్పెషల్ వైద్యుల్ని ఆయా రంగాల్లో స్పెషల్ వైద్యుల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి పేద ప్రజలకి వాళ్ళ ఇంటి ముంగట్నే వైద్యం చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల్లో చేసింది. దాంట్లో 152 మంది వైద్యులు నియమించింది. అట్లాంటి వాళ్ళందరినీ ఒక్క పెన్ను పోటుతో తొలగించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది. ఇది పేద ప్రజల గ్రామంలో ఉన్న పేద ప్రజలకి ఉన్న స్పెషాలిటీ వైద్యాన్ని తీసేసి మీరు పట్టణాలకు వెళ్ళండి, నగరాలకు వెళ్ళండి, మీ డబ్బులు గుల్ల చేసుకోండి, మీ జేబులు ఖాళీ చేసుకోండి, ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకోండి తప్ప మేము ప్రభుత్వ పరంగా స్పెషలిస్ట్ వైద్యాన్ని అందించాం, దానికి ఇక ముగింపు పలుకుతున్నాం అని చెప్పినట్టు. దీన్ని ప్రజాస్వామ్యత పాలన అంటారా? ఇది ప్రజలు గెలవటం అంటే? ప్రజలకు ఉన్న సౌకర్యాలను ఇంక ఎక్కువ చేయాలి తప్ప ఉన్న సౌకర్యాలు తీసేసి ఇది నిజం గెలిచింది, ప్రజలు గెలిచారు, ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రభుత్వం గెలిచింది అంటే ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి.